10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రేట్లు పెంచేశాడు, ఆంక్షలు పెట్టాడు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది. ప్రతి ఒక్కరికి ₹1.50 కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఏఎంసీ సెస్ పెంచారు, నీటి పన్ను పెంచారు, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచారు, ఏరియేటర్లు విపరీతంగా పెంచేశారు. మోటార్లపై కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలోనే మళ్ళీ అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క రైతు, వరి రైతు, మొన్నే చూశారు మీరు. 4 రోజులు నేను గోదావరి జిల్లాలో ఉన్నా. మీరు పండించిన పంట కొనకపోతే దోపిడీ జరుగుతూ ఉంటే ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడైనా సరే 4.5 సంవత్సరాలు ఎవరికైనా రైతుకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కౌలు రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధాన్యం కొనుగోలుకి గోని సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. ఈ రోజు రైతుల పరిస్థితులు చూస్తే నీళ్లున్నాయి కానీ క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నీళ్లు కూడా సరిగా ఇవ్వలేకుండా చతికిలబడే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, నెంబర్ 1 అది. రెండోది, ఎక్కువ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మూడోది చూస్తే రైతు ఆత్మహత్యలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ రైతు రాజ్యం తీసుకొస్తాం, రైతుకు న్యాయం చేస్తాం, మీకు అండగా ఉంటామని ఈ ఆచంట మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.